హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో మా ఇంటి ఉగాది పసుపు గుమ్మం పచ్చతోరణం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు ఉగాది పండుగ రోజున నేనైతే ఇలా రెడీ అయ్యాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది. నేను ఎలా ఉన్నానో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా రెడీ అయ్యాను. మన thumbnailలో చెప్పినట్లు మా గుమ్మాలకైతే పసుపు అంతా పూసాను నేను. చూడండి, ప్రతి పండగకి ఇలా పసుపు అయితే పూస్తాను నేను. మాకు 2 గుమ్మాలు అయితే ఉన్నాయి. ఇంతకుముందు అయితే ఫస్ట్ గుమ్మం, ఇది రెండవ గుమ్మం. ప్రతి పండగకు పసుపు పూస్తేనే కదండి ఇంటికి కళ అయితే వస్తుంది. చూడండి, మా ఇంటి ముందర ఉగాది పండగకు వేసిన ముగ్గులు ఇవైతే ఇది మాది ఫస్ట్ గేటు, ఇదేమో రెండో గేటు ముందు వేసిన ముగ్గు. చూసేయండి ఎలా ఉందో, కామెంట్ అయితే చేయండి. ఇకపోతే పొద్దున్నేనే మా వాళ్ళైతే తోరణాలు అయితే తెచ్చారు. ఆకులు, వేపాకు, మామిడాకులు అయితే తీసుకొచ్చారు. మా మామయ్య గారు అయితే తోరణాలు కడుతున్నారు. అదేవిధంగా మామిడికాయలు, ఎందుకంటే మాకు ముఖ్యంగా మామిడికాయలు ఈ పండగకు తోరణాలు అయితే కట్టడం కంప్లీట్ అయిపోయింది. మామిడి పళ్ళను చూడండి, మా చిన్నపాప అయితే ఫోటో తీసుకున్నారు. మా పిల్లలిద్దరూ ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఈ పండగకు ముఖ్యంగా మేము వాడేది మామిడి పళ్ళు ప్రసాదంగా అయితే తీసుకుంటాము. చూసారా, ప్రసాదంగా అయితే మామిడి పళ్ళను పెట్టేశాము. టోటల్ అవుట్ఫిట్ అయితే మా పూజ గది ఇది. పూజ గదిలో ఇలా అయితే పెట్టాము. బెల్లమన్నం అయితే దేవునికి ప్రసాదంగా చేశాను. ప్లస్ ఇదే మేము నైవేద్యంగా పెట్టేది దేవుడికి. ముఖ్యంగా మేము నైవేద్యంలో బెల్లము, తర్వాత వచ్చేసి వేప పూత, మామిడి పళ్ళు అయితే ముక్కలు చేసి వేస్తాము. ఇదే దేవుడికి ప్రసాదం. ఈరోజు పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, మా మామయ్య గారు అయితే టెంకాయ కొట్టేశారు. టెంకాయ కొట్టి నీళ్ళు అయితే దేవుడికి పెడుతున్నారు. మా పిల్లలు అయితే ఇక్కడ శ్లోకాలు చెప్తున్నారు ఇద్దరు. ఈ సైడ్ ఉన్నదనేమో మా అత్తగారు, ఇక్కడ మా అత్తయ్య, మా మావయ్య, మా పిల్లలు ఇద్దరు, మా బాబు పనుకో ఉన్నారు. మా మామయ్య గారు అయితే హారతి ఇచ్చేసారు. మా చిన్నపాప చూడండి కుంకుమ అయితే పెట్టుకుంటుంది. పూజ అయితే ఇంతటితో అయితే కంప్లీట్ అయింది. హారతి కూడా తీసుకునేసాము. ఇలా సింపుల్గా అయితే ఉగాది మేము సెలబ్రేట్ చేసుకుంటాము.